శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ స్థల పురాణం 1925వ సంవత్సరంలో కోటబొమ్మాలికి చెందిన శ్రీ కమ్మకట్టు చిన్నప్పలనాయుడు గారు ఈ మండలంలో గల నారాయణ వలసలో ప్రతి గురువారము జరగబో సంతకు రవాణా చేయుటకు ఎడ్ల బండిపై వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకరోజు యథావిధిగా సంత నుండి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఓ ముత్తైదువు బండి ఆపి, నాయన ముసలిదాన్ని, నాకు నీవు వెళ్ళే దారిలో నన్ను దించేయమని అడుగగా అందుకు చిన్నప్పలనాయుడు గారు సరేనని బండి ఎక్కించుకున్నారు. వేకువజామున కోటబొమ్మాలి గ్రామంలో బండి వచ్చిన త్రోవ శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి తోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపముగా దిగి తోటలోకి వెళ్ళిపోయిన తరువాత ఆశ్చర్యపోయిన చిన్నప్పలనాయుడు ఆ రాత్రి కలలో ఆమె కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీకు దారిలో ఆపిన తోట వద్ద నేను వెలసియున్నాను. ప్రతి భాద్రపద మాసంలో వచ్చే పొలాల అమావాస్య తరువాత వచ్చిన మంగళ బుధవారాలలో నీ ఇంటి వద్ద అర్చించి గురువారం నాడు అమ్మవారి జంగిడెను నీ భార్య తలపై పెట్టి పసుపు కళాశాలతోనూ ఘటాలతోనూ నృత్య వాయిద్యాలతోనూ నా నివాసానికి వచ్చి బలి ప్రాకరణ చేస్తే నీ కోర్కులను తీరుస్తానని చెప్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి వివిధ రకాలైన కాయగూరలతో శాకాంబరి అలంకరణ, ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి వివిధ రకాలైన గాజులతో గాజుల అలంకరణ, ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఆలయంలో లైట్లన్నీ ఆపివేసి వందలాది మంది భక్తులతో నక్షత్ర హారతి. ఈ హారతి దర్శించుకున్న భక్తులకు సకల దోషాలు నివారించబడతాయని, కోరిన కోర్కులు తీరుతాయని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాష్ట్రేతర ప్రాంతాల నుండి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నిలువుదోపిడీ కానుకలు విరాళాలు ఇచ్చి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ 3 రోజులు భక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మండలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. సదరు దేవాలయమునకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్శనము నిమిత్తము ప్రతి ఆదివారము, మంగళవారము, గురువారం రోజులు దసరా ఉత్సవాలు, శ్రావణమాసము దినములందు వేళల్లో మరియు శ్రీ అమ్మవారి వార్షిక జాతర నిమిత్తము 3 దినములు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సదరు జాతరలు గురువారం నాడు శ్రీ అమ్మవారి ఇంటి నుండి జంగిడి మోత కార్యక్రమం వేలాది భక్తులతో మేళతాళాలతో గుళ్ళు, సాము గరిడీలు, వివిధ రకాల వేషధారణతో దేవాలయమునకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సదరు జాతర సందర్భముగా 3 దినాలు పౌరాణిక నాటకాలు, సంగిడి రాళ్ళు ఎత్తుట, కబడ్డీ పోటీలు, ఉలవ బస్తాల పోటీలు, పగటి వేషాలు, 2 కిలోమీటర్ల మేర విద్యుత్ అలంకరణలు, 3 దినములు వచ్చిన భక్తులకు పూర్తి ఉచిత పులిహోర ప్రసాదము, ఉచిత అన్నదానము, మంచినీరు సరఫరా, మజ్జిగ సరఫరా, భక్తులకు ఎండ తగలకుండా క్యూలైన్లు, పెండా బిట్లు, సకల సౌకర్యాలు
దేవస్థానం వారు ఏర్పాటు చేయుచున్నారు.